నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్ కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 25వ అధ్యాయం. రుద్రాక్ష ధారణ మహిమ, దాని వివిధ భేదముల వర్ణనము. సూత మహర్షి పలికెను. మహాప్రజ్ఞుడా, ధీమంతుడా, శివరూపుడు అయిన సౌనక, ఇప్పుడు నేను సంక్షిప్తముగా రుద్రాక్ష మహాత్మ్యమును తెలుపుచున్నాను, వినుము. రుద్రాక్ష శివునకు మిగుల ప్రియమైనది. దీనిని పరమ పవిత్రముగా భావించవలెను. రుద్రాక్షను దర్శించుట వలన, స్పృశించుట వలన, దానితో జపమనర్చుట వలన సకల పాపములు తొలగిపోవును. మునీంద్ర, లోకమునకు హితమనర్చుటకు పూర్వము పరమాత్ముడగు శివుడు రుద్రాక్ష మహిమను పార్వతీదేవికి వర్ణించి చెప్పెను. భగవంతుడగు శివుడు పలికెను. మహేశ్వరి, శివే, నేను నీ అందలి ప్రేమతో, భక్తులకు మేలు చేయు కోరికతో రుద్రాక్ష మహిమను వర్ణించెదను, వినుము. మహేశాని, ఇది పూర్వకాలపు విషయము. నేను మనస్సును సంయమనమునందు ఉంచుకొనుటకు వేల కొలది దివ్య సంవత్సరములు ఘోరమైన తపస్సునందు నిమగ్నుడనై ఉంటిని. ఒకనాడు ఆకస్మికముగా నా మనస్సునకు క్షోభ కలిగెను. పరమేశ్వరి, నేను సకల లోకములకు ఉపకారము అనరించు స్వతంత్రుడను, పరమశివుడను, పరమేశ్వరుడను కనుక ఆ సమయమున నేను లీలగా నా 2 నేత్రములను తెరిచితిని. తెరువగానే మనోహరములైన నా నేత్రపుటముల నుండి కొన్ని జలబిందువులు రాలెను. అశ్రుబిందువుల చేత అచట రుద్రాక్ష అను పేరు గల వృక్షము పుట్టెను. భక్తులను అనుగ్రహించుటకు ఆ అశ్రుబిందువులు స్థావర భావమును పొందెను. ఆ రుద్రాక్షలను నేను విష్ణు భక్తులకును 4 వర్ణముల ప్రజలకును పంచితిని. భూతకాలమునందు నా ప్రియమైన రుద్రాక్షలను గౌడ దేశమున ఉత్పన్నము చేసి తిని. మధుర, అయోధ్య, లంక, మలయాచలము, సహ్యగిరి, కాశీ, మిగతా దేశములందు కూడా వాటి అంకురములను నాటి తిని. ఆ ఉత్తమ రుద్రాక్షలు సహించరాని పాప సమూహములను భేదించును, శృతులకు కూడా ప్రేరకములగును. నా ఆజ్ఞతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రజాతి భేదముతో ఈ భూతలమున ప్రకటమయ్యను. రుద్రాక్ష యొక్క జాతియే శుభాక్షములు కూడా. బ్రాహ్మణాది రుద్రాక్షల వర్ణము శ్వేత, రక్త, పీత, కృష్ణ వర్ణములుగా తెలుసుకొనవలెను. క్రమముగా మానవులు వర్ణములకు అనుగుణముగా తమ జాతికి సంబంధించిన రుద్రాక్షలే ధరించవలెను. భోగముల, మోక్షముల నందు కోరిక గల 4 వర్ణముల వారు విశేషముగా శివభక్తులు శివపార్వతులను ప్రసన్నులుగా చేసుకొనుటకు రుద్రాక్ష ఫలములను అవశ్యము ధరించవలెను. ఉసిరిక ఫలములతో సమానమైన రుద్రాక్ష శ్రేష్టమైనదిగా భావింపబడును. రేగు పండ్లతో సమానమైన రుద్రాక్షలు మధ్యమ శ్రేణి అని చెప్పబడినవి. శనగలతో సమానమైన రుద్రాక్షలు నిమ్నకోటికి చెందినవని గణించబడెను. ఇప్పుడు దీని ఉత్తమత్వమును పరీక్షించుటకు ఈ 2వ ఉత్తమ ప్రక్రియ తెలుపబడినది. భక్తుల హితము కోరు ఉద్దేశ్యముతో దీనిని తెలుపుదును. పార్వతి, నీవు చక్కగా ప్రేమతో ఈ విషయమును వినుము. మహేశ్వరి, రేగు ఫలములతో సమానమైన రుద్రాక్ష అంత చిన్నదైనప్పటికీ లోకమునందు ఉత్తమ ఫలమొసగును, సుఖ సౌభాగ్యములను వృద్ధి చేయును. ఉసిరికాయతో సమానమగు రుద్రాక్ష సకల అరిష్టములను నశింపజేయును. గుంజా ఫలముతో అనగా గురిగింజ ఫలముతో సమానమైన రుద్రాక్ష చాలా చిన్నదైనప్పటికీ
సంపూర్ణ మనోరథములను ఫలములను సిద్ధింపచేయును. రుద్రాక్ష ఎంత చిన్నదైనచో అంత గొప్ప ఫలితమునిచ్చును. ఒక్కొక్క పెద్ద రుద్రాక్ష కంటే ఒక్కొక్క చిన్న రుద్రాక్షయే 10 రెట్లు ఎక్కువ ఫలమునిచ్చునని విద్వాంసులు చెప్పుదురు. పాపములు నశించుటకు రుద్రాక్ష ధారణ అవసరమని చెప్పబడినది. అది నిశ్చితముగా సకలాభీష్ట మనోరథములకు సాధకమగును. అందువలన దానిని తప్పక ధరించవలెను. పరమేశ్వరి లోకమునందు రుద్రాక్షమాల ప్రసాదించు మంగళమయమగు ఫలమును ఇతర ఏ మాలయు ఇవ్వదు. దేవి సమానమైన ఆకార ప్రకారములు గల చక్కని బలిష్టమైన స్థూలమైన కంటకముతో కూడిన సుందరమైన రుద్రాక్ష అభిలషించిన పదార్థములను సుగును. ఎల్లవేళలా భోగములను మోక్షమును సాధించును. పురుగుల చేత కలుషితమైన దానిని, విరిగిపోయిన దానిని, ఉబ్బుగానున్న గింజలు లేని దానిని, రంధ్రము కలిగిన దానిని, పూర్తిగా గుండ్రముగా లేని దానిని, ఈ 5 విధములైన రుద్రాక్షలను పరిత్యజించవలెను. దారమును దూర్చుటకు సహజముగానే రంధ్రము కలిగి యోగ్యమైన రుద్రాక్షయే ఉత్తమమని భావింపబడును. ప్రయత్నపూర్వకముగా రంధ్రము చేసిన రుద్రాక్ష మధ్యమ శ్రేణికి చెందినదగును. రుద్రాక్ష ధారణ గొప్ప గొప్ప పాపములను నశింపచేయును. 1100 రుద్రాక్షలను ధరించి ఈ జగత్తునందు మానవుడు పొందు ఫలమును 100 కొలది సంవత్సరములు కూడా వర్ణించనలవి కాదు. భక్తియుతుడైన పురుషుడు 580 రుద్రాక్ష గింజలతో సుందరమైన కిరీటమును తయారు చేయించుకొని దానిని తల మీద ధరించవలెను. 360 గింజలను పొడవైన దారమును గుచ్చి ఒక హారమును చేయించుకొనవలెను. అట్టి 3 హారములను చేయించుకొని భక్తి పరాయణుడగు పురుషుడు వాటితో యజ్ఞోపవీతమును చేయించుకొనవలెను. దానిని తగిన చోట ధరించవలెను. దీని తరువాత ఏ ఏ అంగమునందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించవలనో తెలిపి సూతుడిట్లు పలికెను. మహర్షులారా, ఈశాన మంత్రము చేత తలయందు, తత్పురుష మంత్రము చేత చెవియందు, అఘోర మంత్రము చేత మెడయందు, హృదయమునందు రుద్రాక్షలు ధరించవలెను. పండితులు 2 చేతుల యందు అఘోర బీజ మంత్రమును చదివి రుద్రాక్షలు ధరించవలెను. ఉదరము మీద వామదేవ మంత్రము చేత 15 రుద్రాక్షలను గుచ్చిన మాలను ధరించవలెను. లేక అంగములతో కూడిన ప్రణవ మంత్రమును 5 సార్లు జపించి 3, 5 లేక 7 రుద్రాక్షలను గుచ్చిన మాలలను ధరించవలెను. లేక మూల మంత్రము అనగా నమశివాయ పఠించుచు రుద్రాక్షలన్నింటినీ ధరించవలెను. రుద్రాక్షలను ధరించిన పురుషుడు తన తిండి తీర్థములయందు మదిర, మాంసము, వెల్లుల్లి, ఉల్లి మొదలగునవి పరిత్యజించవలెను. గిరిరాజ నందిని ఉమా తెల్లని రుద్రాక్షలను కేవలము బ్రాహ్మణులే ధరించవలెను. ముదురు ఎరుపు రంగులు గల రుద్రాక్షలు క్షత్రియులకు హితకరమని చెప్పబడినది. వైశ్యులు ప్రతిదినము మాటిమాటికి పసుపు వర్ణము గల రుద్రాక్షలను ధరించుట అవసరము. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరించవలెను. ఇది వేదములందు చెప్పబడిన మార్గము. బ్రహ్మచారి, వానప్రస్థుడు, గృహస్థుడు, సన్యాసి వీరందరూ నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరించుట సముచితము. గొప్ప పుణ్యముల చేతనే వీటిని ధరించు సౌభాగ్యము మానవులకు కలుగును. ఉమా మొదట ఉసిరికాయతో సమానమైన రుద్రాక్షను, తదుపరి దానికంటే చిన్నదైన దానిని ధరించవలెను.
శుభములను కోరువారు రోగగ్రస్తమైన గింజలు లేని వాటిని, పురుగు తొలగించిన వాటిని, గుచ్చుటకు అనువైన రంధ్రము లేని వాటిని ధరించరాదు. రుద్రాక్ష నా మంగళమయ లింగ విగ్రహము. అది శనగతో సమానమైన చిన్నదిగా నుండును. సూక్ష్మమైన రుద్రాక్షను ఎప్పుడూను శ్రేష్టముగా భావింపవలను. సకల ఆశ్రమముల వారు, సమస్త వర్ణముల వారు, స్త్రీలు, శూద్రులు శివుని ఆదేశానుసారము ఎల్లప్పుడూ రుద్రాక్షను ధరించవలెను. యతులకు ప్రణవ మంత్రోచ్చారణతో రుద్రాక్షను ధరించు విధానము కలదు. లలాటమునందు త్రిపుండ్రము కలిగి సకల అంగములు రుద్రాక్షలతో సుశోభితములై మృత్యుంజయ మంత్రమును పఠించుచున్న వానిని దర్శించినచో రుద్రుని దర్శించినంత ఫలము లభించును. పార్వతి, రుద్రాక్షలు అనేక విధములుగా చెప్పబడినవి. నేను వాటి భేదములను వర్ణించెదను. ఆ భేదములు భోగములను, మోక్షమును ప్రదానము చేయును. నీకు ఉత్తమమైన భక్తిభావముతో దానిని పరిచయము చేసేదను, వినుము. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపము. అది భోగములు, మోక్షరూపమైన ఫలమునొసగును. రుద్రాక్ష పూజింపబడిన చోటు నుండి లక్ష్మీదేవి దూరముగా తొలగిపోదు. ఆ స్థలమునందలి ఉపద్రవములన్నీయు నష్టమగును. అచ్చటనున్న వారి కోరికలన్నీయు ఫలించును. ద్విముఖ రుద్రాక్ష దేవదేవేశ్వరుడుగా చెప్పబడును. అది సకల కోరికలను నెరవేర్చి చక్కని ఫలములు నొసగును. త్రిముఖ రుద్రాక్ష ఎల్లప్పుడూ సాక్షాత్తు సాధన ఫలమును నిచ్చును. దాని ప్రభావం వలన సకల విద్యలు హస్తగతములగును. చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. దానిని దర్శించి స్పృశించుట చేత శీఘ్రముగా ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థములు లభించును. పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రుద్ర రూపమగును. అది సకలమును ప్రసాదించుటకు సమర్థమగును. అందరికీ ముక్తి నొసగునది, సకల మనోరథములను ఈడేర్చున్నది అగును. పంచముఖ రుద్రాక్ష సకల పాపములను దూరము చేయును. షణ్ముఖ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము. దాని దక్షిణ హస్తమునందు ధరించువాడు బ్రహ్మహత్యాది దోషముల నుండి ముక్తుడగును. ఇందులో సంశయము లేదు. మహేశ్వరి 7 ముఖములు గల రుద్రాక్ష అనంగ స్వరూపము. అది అనంగనామముతోనే ప్రసిద్ధము. దేవేశ్వరి, దానిని ధరించినచో దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడగును. 8 ముఖములు గల రుద్రాక్ష అష్టమూర్తియగు భైరవ స్వరూపము. దానిని ధరించిన వాడు పూర్ణాయుష్కుడగును. మరణానంతరము శూలమును ధరించి శంకరుడగును. 9 ముఖములు గల రుద్రాక్ష భైరవుడు మరియు కపిలముని యొక్క ప్రతీక అని భావించబడును. లేక 9 రూపములు ధరించిన మహేశ్వరి దుర్గా దానిని అధిష్టాత్రీ దేవిగా తలంచబడును. భక్తిపరాయణుడగు మానవుడు తన ఎడమ చేతి యందు 9 ముఖ రుద్రాక్ష ధరించినచో అతడు నిశ్చితముగా నా వలె సర్వేశ్వరుడగును. ఇందులో సందేహం లేదు. మహేశ్వరి 10 ముఖముల రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడగు విష్ణువు యొక్క రూపము. దేవేశ్వరి, దాని ధరించినచో సకల కోరికలు సిద్ధించును. పరమేశ్వరి 11 ముఖ రుద్రాక్ష రుద్ర రూపము. దానిని ధరించుటచే మానవుడు సర్వత్రా విజయుడగును. 12 ముఖ రుద్రాక్షను కేశాగ్ర భాగమునందు ధరించవలను. దానిని ధరించుట చేత
ద్వాదశాదిత్యులు మస్తకమున విరాజిల్లుచున్నట్లు దేదీప్యమానుడగును. 13 ముఖములు గల రుద్రాక్ష విశ్వేదేవతల స్వరూపమగును. దానిని ధరించిన మానవుడు సకలాభీష్ట సిద్ధిని పొందును. సౌభాగ్య మంగళములు అతనికి చేకూరును. 14 ముఖముల రుద్రాక్ష పరమశివ స్వరూపము. దానిని భక్తితో తలయందు ధరించవలెను. దీని వలన సకల పాపములు నశించును. గిరిజాకుమారి ఈ విధముగా ముఖముల భేదముతో రుద్రాక్షలు 14 రూపములుగా విభజింపబడినవి. ఆ రుద్రాక్షలు ధరించినప్పుడు పఠించవలసిన మంత్రములనిప్పుడు ప్రసన్నురాలవై వినుము. ఏకముఖ రుద్రాక్షకి ఓం హ్రీం నమః, ద్విముఖ రుద్రాక్షకి ఓం నమః, మూడిటికి ఓం క్లీం నమః, నాలుగిటికి ఓం హ్రీం నమః, ఐదిటికి ఓం హ్రీం నమః, ఆరిటికి ఓం హ్రీం హూం నమః, ఏడిటికి ఓం హూం నమః, ఎనిమిదిటికి ఓం హూం నమః, 9 ముఖముల రుద్రాక్షకు ఓం హ్రీం హూం నమః, 10 ముఖముల రుద్రాక్షకు ఓం హ్రీం నమః, 11 ముఖముల రుద్రాక్షకు ఓం హ్రీం హూం నమః, 12 ముఖముల రుద్రాక్షకు ఓం కౌం రౌం నమః, 13 ముఖములు కల రుద్రాక్షకు ఓం హ్రీం నమః, 14 ముఖములకు ఓం నమః. ఈ 14 మంత్రముల ద్వారా క్రమముగా 1 నుండి 14 ముఖములు గల రుద్రాక్షలను ధరించు విధానము గలదు. నిద్ర ఆలసత్వములను వదిలి శ్రద్ధాభక్తులతో సంపన్నుడై సకల మనోరథ సిద్ధి కొరకు మంత్రములను పఠించుచు ఆయా రుద్రాక్షలను ధరించవలెను. రుద్రాక్షమాలను ధరించిన వారిని చూచి భూత ప్రేత పిశాచ ఢాకిని శాకిని ద్రోహమును తలపెట్టు రాక్షసాదులు అందరూను దూరముగా పరుగిడిపోయెదరు. కృత్రిమ అభిచారాది ప్రయోగములన్నీయును రుద్రాక్షను చూచి దూరముగా జారుకొనును. పార్వతి రుద్రాక్షమాలను ధరించిన పురుషులను చూచి నేను శివుడను, భగవంతుడగు విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు, సూర్యుడు అట్లే అన్య దేవతలు కూడా ప్రసన్నులగుదురు. మహేశ్వరి ఇట్లు రుద్రాక్ష మహిమను తెలుసుకొని ధర్మమును వృద్ధి చేయుటకు భక్తిపూర్వకముగా మంత్రముల ద్వారా విధిపూర్వకముగా దానిని ధరించవలెను. మునీంద్రులారా, భగవంతుడగు పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన దానినంతయును మీ ప్రశ్నకు అనుగుణముగా మీకు తెలిపితిని. నేను మీ సమక్షమున ఈ విద్యేశ్వర సంహితను వర్ణించితిని. ఈ సంహిత సకల సిద్ధులనొసగును. భగవంతుడగు శివుని ఆదేశానుసారము నిత్య మోక్షమును ప్రసాదించును. 25వ అధ్యాయం సమాప్తం. విద్యేశ్వర సంహిత సంపూర్ణము.